ఈమె నాకు పానం పోలేదని చెప్తే అక్కడ సిప్పిటన్ దాకాలో తక్కువ కాలే మళ్ళీ ఈమె నాకు మంచిగా అయితే లేదంటే నేను అన్నా సరే దేశం పోయి సిపెట్టుకో అన్నా. అప్పుడు దేశం పంపిస్తే అటేళ్ళు అప్పుడు 1 సంవత్సరంన్నర దాకా చూసాను మేడం. నేను చూసి ఇట్లే ఫోన్లోనే అన్న కూడా నువ్వు రాకుంటే చెప్పి వేరే పెళ్లి చేసుకుంటా అని. ఎవరితో అన్నారు? ఆమెతోటి అన్నాను ఫోన్లో. ఆమె అన్నది చేసుకో చూస్తా అన్నది. ఇంకా తర్వాత పెళ్లి చేసుకో చూస్తా అంటే చేసేసుకుంటారా? ఒక కొడుకున్నాడు, మీకు భార్య ఉంది, ఒక సంసారం ఉంది. ఆవిడని పెళ్లి చేసుకుంటానని మీరు అనడమే తప్పు. ముందు ఇంకో పెళ్లి చేసుకుంటానని ఆవిడ అందం చేసేసుకుంటారా? పోనీ అలా నీకు నీ పెళ్ళం నచ్చకపోతే పద్ధతిగా 10 మందిలో పెట్టి నువ్వు విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటే వేరే. ఏమో నీకెవరు దొరకలేదా? ఈయన తప్ప ఆల్రెడీ పెళ్లి అయ్యో కొడుకున్నాడు తప్ప. ఆమె పెళ్లి కాలేదని చెప్పారు వీళ్ళు. ఎవరు చెప్పారు? మా ఆయనే చెప్పాడు. వాళ్ళు చెప్పడం సరేమ్మా, మీకు తెలియదా? ఊర్లో కనుక్కోరా మీరు అతనికి పెళ్ళి అయ్యి కొడుకున్నాడు లేదని సంగతి మీకు తెలియదా? వీళ్ళు వాళ్ళ ఊర్లోనే ఉన్నారు కదా మీరు. మేము ఊర్లోనే ఉంటాం. మరి ఊర్లో ఉన్నప్పుడు మీకు తెలియదా ఊర్లో అతనికి పెళ్ళి అయిందా లేదా? మీ అమ్మ నాన్నకు తెలియదా? అలాగే చెప్పారు మేడం. మరి చెప్పడం అందు చెప్తారమ్మా. చెప్పిన వాళ్ళు చెప్పిన నమ్మేసి మీరు చేసుకుంటారా పెళ్ళి? మీరు ఏంటి ఏమి వెనక ముందు ఆలోచించరా మీ అమ్మ నాన్న? ఇప్పుడు నీకు చట్ట ప్రకారం నీ పెళ్ళి అసలు చెల్లదు తెలుసా నీకు? మీ ఆడవాళ్ళే కదా శత్రువులు అయిపోతున్నారు. ఇంకెవరు ఆడవాళ్ళకి ఇంకెవరు ఏమి హింసించక్కర్లే, ఇంకెవరు బాధ పెట్టక్కర్లే. ఆడవాళ్ళని బాధ పెట్టేది ఆడవాళ్ళే. నీలాగా ఆవిడ ఒక ఆడదే కదా. మీకు పిల్లలు ఉన్నారా? 2 కొడుకులు ఉన్నారు. మీ ఇద్దరికి. మరి ఆవిడకి కొడుకున్నాడు కదా. మీ కొడుకున్నప్పుడు ఆవిడకి కొడుకు కదా. వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళు ఏం చేయాలో మేడం, ఇక్కడ మా మరిది ఉన్నాడు, మా మరిది చెప్తాడు. వాళ్ళే వస్తే మేము మా అమ్మ ఇచ్చింది, కానీ మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావో లేదా? నువ్వు ఎవరు వచ్చి ఎలా గడ్డి పెట్టినా గడ్డి తిన్నారు కదా మీరు. మీరేమవుతారండి? వాళ్ళ మరిది. ఎవరు మరిది? వాళ్ళ తమ్ముడు. మీరు ఎట్లా చేస్తారండి అట్లా? ఇంకో పెళ్ళి ఆమెకు విడాకులు ఇవ్వకుండా? మేము చిన్నగా ఉన్నామండి. చిన్నగా ఉన్నారు కాబట్టి పెళ్ళి ఏదైనా బొమ్మల పెళ్ళా? కాదమ్మా, మేము చిన్నగా ఉన్నాము. ఈడు ఏం చేసాడంటే హైదరాబాద్ వచ్చేసాడు. అక్కడ జీతం ఉండి పారు వచ్చేసాడు హైదరాబాద్. పారు వచ్చి వీళ్ళ అక్క అవుతుంది ఆయన. వాళ్ళ అక్కని తీసుకొచ్చాడు మాకు. తీసుకొచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, ఆమెను వదిలేసారు, విడాకులు ఇచ్చేసాడు. తర్వాత ఈవెన్ ఎత్తుకొచ్చాడు. మేము పెళ్లి చేసుకోలేదు, ఆయమనేం పెళ్లి చేసుకోలేదు. మరి ఏం చేశాడు? వాళ్ళ అక్కని తీసుకొచ్చి 1 సంవత్సరం 2 రోజులు ఉన్నాడు మా ఊర్లో. ఏంట్రా మరి ఇలా తీసుకొచ్చావని మా పెద్దన్నగాని అడిగారు. లేదన్నా నాకు ఇష్టపడ్డాను తీసుకొచ్చుకున్నాను అని చెప్పాడు. తర్వాత ఈయన ఏం చేసామంటే ఆ అమ్మాయి వచ్చేసారు మళ్ళీ ఇక్కడ. వీళ్ళు ఈ లోపు ఏం చేశారు నాకు తెలియదు అమ్మాయి. నేనంటే కొంచెం చిన్నవాడిని, ఇంకా జీతం చేస్తున్నాను రైతుల దగ్గర. తర్వాత ఈ అమ్మని తోలుకొచ్చాడు. ఈ అమ్మని తోలుకొచ్చి ఈ అమ్మ ఏం చేసింది? ఈ అమ్మని తోలుకొచ్చినప్పుడు ఈ అమ్మకు ఓ బాబు ఉన్నాడు కదా బా, చెప్పవా? ఆ బాబు ఎవరు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.